మన హిందూ సంప్రదాయాల్లో ప్రతి పండక్కి ఒక విశిష్టమైన ప్రాశస్త్యం ఉంది. ఉగాది అనగా సృష్టి ఆరంభమైన దినం. అందుకే కొత్త జీవి నాంది గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటాం. ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. ఈ పండుగకు మాత్రమే ప్రత్యేకమైన ఒక తినే పదార్థం. మనిషి జీవితానికి ఉగాది పచ్చడికి అవినాభావ సంబంధం ఉంది. జీవితంలో బాధలు, సుఖాలు, సంతోషాలు అన్నీ సమ్మేళనమై ఉంటాయి. అదేవిధంగా ఉగాది పచ్చడిలో చేదు, పులుపు, తీపి, వగరు, కారం, ఉప్పు, షడ్రుచులు కలిసి ఉంటాయి. మరి ఈ రుచుల్లో దాగి ఉన్న ఔషధ గుణాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆనందానికి సంకేతమైన బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. పచ్చి మామిడి ముక్కలు పుల్లగా ఉండడంతో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఇంకా ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగా ఉండడంతో డైజెషన్కు మంచిది. ఉగాది పచ్చడి అంటే ముందుగా గుర్తుకు వచ్చేది అప్పుడే చిగురించిన వేప పువ్వు. చిరు చేదును కలిగించే వేప పువ్వు వేస్తేనే ఉగాది పచ్చడి సంపూర్ణమవుతుంది. చేదు శరీరంలోని మలినాలను పోగొడుతుంది. ఇంకా డయాబెటీస్ ఉన్నవారికి కూడా మంచిది. చింతపండు పులుపు కోసం కొత్తగా కాసిన మామిడికాయ ముక్కలు వేసిన చింతపండు కూడా వెయ్యాలి. చింతపండు రసం వల్ల పచ్చడికి రుచి వస్తుంది. ఆకలిని పెంచుతుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఉప్పు మానసిక అనారోగ్యాన్ని తొలగించడానికి, శారీరక రుగ్మతలను తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు ఉప్పు లక్ష్మీ స్వరూపం. అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేని వారు కనీసం ఉప్పు అయినా కొనమని పండితులు చెబుతూ ఉంటారు. ఉగాది పచ్చడిలో అన్ని రుచులు కలిసినట్టుగానే జీవితంలో కూడా ఆనందాలు, నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు, సహనం కోల్పోయే సంఘటనలు, బాధను కలిగించే సంఘటనలు ఇలా ఎన్నో ఉన్నాయి. అన్నింటినీ తట్టుకొని నిలబడటమే జీవితం. జీవితం అన్ని అనుభవములు కలిగిందైతేనే అర్థవంతమని చెప్పే భావం ఈ పచ్చడిలో ఇమిడి ఉంది.